హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్సెట్కి సంబంధించిన 2019లో జరిగిన పేపరు లైబ్రరీ సైన్స్ సంబంధించింది. అయితే పేపర్ సెకండ్ పేపర్ అంతా కంబైన్డ్గా ఇస్తాడు. ఫస్ట్ 90 క్వశ్చన్స్ ఇచ్చాడు, తర్వాత 90 క్వశ్చన్స్. ఇక్కడ సబ్జెక్ట్కి వచ్చాక 91 క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. దీనికి ప్రీవియస్గా ఫస్ట్ పేపర్ సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఇక్కడ ఈ సెకండ్ పేపర్ సంబంధించిన లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఇక్కడ ఒక 30 క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. ఇది కూడా 90 క్వశ్చన్స్ 90 మార్క్స్ అన్నమాట. లాస్ట్ అలా ప్యాటర్న్ అలా ఉండింది. ఇప్పుడు ఫస్ట్ 91 క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ఐఎస్ 1553 1989లో గేట్వే స్పేస్ రిక్వైర్డ్ బిట్వీన్ ది 2 బుక్ ర్యాక్స్ ఈజ్ అన్నాడు. 2 బుక్ ర్యాక్స్ మధ్యన గేట్వే వచ్చి 1.80 మీటర్స్ ఉంటుందన్నమాట. అది రైట్ ఆన్సర్. ఈ ఐఎస్ 1553 అనేది లైబ్రరీ బిల్డింగ్ అండ్ ఎక్విప్మెంట్ సంబంధించిన స్టాండర్డ్స్ అన్నమాట, ఇండియన్ స్టాండర్డ్స్. అది దాని ప్రకారం 2 బుక్ ర్యాక్స్ మధ్యన డిస్టెన్స్, అది మాన్యువల్. మనకి ఆ ఐఎస్ఓ 1553 అనే మాన్యువల్ మనకి ఆన్లైన్లో కూడా ఫుల్ టెక్స్ట్ జరుగుతుంది అన్నమాట. దానికి సంబంధించిన స్టాండర్డ్స్ అన్ని దాంట్లో ఉంటాయి. లైబ్రరీ ఎక్విప్మెంట్స్, లైబ్రరీ ర్యాక్స్ సంబంధించి, లైబ్రరీకి సంబంధించిన మొత్తం స్టాండర్డ్స్ అన్ని దాంట్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1.80 అనేది మీటర్స్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ 92 క్వశ్చన్ చూడండి. క్రాన్ఫీల్డ్ స్టడీస్ ఆర్ ఎగ్జాంపుల్ అన్నాడు. ఇది క్రాన్ఫీల్డ్ స్టడీస్ వచ్చేది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ సంబంధించిన ఎగ్జాంపుల్ అన్నమాట. అది సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఇక్కడ. అలాగా 93 చూడండి. విచ్ ఈజ్ నాట్ ఏ న్యూస్ అగ్రిగేటర్ అన్నాడు. న్యూస్ అగ్రిగేటర్ కాంది అన్నాడు. ఇక్కడ రోటర్స్, పోన్ కాస్ట్ అన్నాడు, డైలీ హంట్ అన్నాడు. దాంట్లో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి న్యూస్ అగ్రిగేటర్ కాదు అన్నమాట. ఇది ఈ లాస్ట్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. 94 క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ది నేమ్ ఆఫ్ ది ఆగ్మెంటెడ్ రియాలిటీ సిస్టమ్ డెవలప్డ్ ది యూనివర్సిటీ ఆఫ్ ఇలియనాయిస్ లైబ్రరీ వచ్చేసి మనకి ఇక్కడ 4 క్వశ్చన్ ఇచ్చాడు ఆన్సర్స్. వాటిలో టాపిక్ స్పేస్ అనేది వచ్చేసి ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ సిస్టమ్. ఇది టాపిక్ స్పేస్ అనేది మనకి మొబైల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ సిస్టమ్ సంబంధించింది. అలాగే హూ ప్రొవైడ్ జర్నల్ కస్టమ్ కంటెంట్ సర్వీస్ ఇన్ ఇండియా అన్నాడు. ఇన్ఫ్లిబ్నెటా, ఇండస్టా, నిస్కారా, ఇన్ఫర్మాటిక్స్ ఇండియా అన్నాడు. ఇక్కడ ఇన్ఫర్మాటిక్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళది ఈ జర్నల్స్ కస్టమ్ కంటెంట్ సర్వీసెస్ అన్నమాట వాళ్ళది. ఇక్కడ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 96 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫర్ ఎన్కోడింగ్ ది డిస్క్రిప్టివ్, అడ్మినిస్ట్రేటివ్, స్ట్రక్చరల్ మెటాడాటా అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ విత్ ఇన్ ది డిజిటల్ లైబ్రరీ అన్నాడు. దీనికి ఈ స్టాండర్డ్ సంబంధించింది మెట్స్ అన్నాడు, మోడ్స్ అన్నాడు, డాక్స్ అన్నాడు, ఆర్డిఏ అన్నాడు. దీంట్లో మెట్స్ రైట్ ఆన్సర్ అన్నమాట. అది మెటాడాటా ఎన్కోడింగ్ ట్రాన్స్మిషన్ స్టాండర్డ్. మెటాడాటా స్టాండ్ ఫర్ ఎన్కోడింగ్ డిస్క్రిప్టివ్, అడ్మినిస్ట్రేటివ్, స్ట్రక్చరల్ మెటాడాటా అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ విత్ ఇన్ ది డిజిటల్ లైబ్రరీ అన్నమాట. ఎక్స్ప్రెస్ యూజింగ్ XML స్కీమా లాంగ్వేజ్ ఫర్ ది వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం సంబంధించి. ఇది మెట్స్. దీనికి రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ దీనికి. అలాగే 97 క్వశ్చన్ చూడండి. విచ్ డేటా స్ట్రక్చర్ స్టాండర్డ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ యూజువల్ డూప్లిన్ కోరా మార్కా VRA అన్నాడు. VRA దీనికి రైట్ ఆన్సర్. దానికి విజువల్ రిసోర్సెస్ అసోసియేషన్ అనమాట. ది డేటా స్టాండర్డ్ ఇస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ throughout globe by the art and architecture schools, libraries, museums, archives, organizations that need to manage the information about the provide the access to cultural heritage works, their images. దీనికి సంబంధించింది ఇది మాట. విజువల్ మెటీరియల్స్ సంబంధించి VRA అంట. అలాగే 98 క్వశ్చన్ చూడండి. పుట్టింగ్ నాలెడ్జ్ టు వర్క్ వాజ్ ఆథర్డ్ బై అన్నాడు. దీనికి 4 ఆన్సర్స్ ఇచ్చాడు. కాఫ్కా, లియో టాల్స్టాయ్, చార్లెస్ డికెన్సన్, పౌలిన్ ఆథర్టాన్. ఈ 4 ఇచ్చాడు. ఇక్కడ పౌలిన్ ఆథర్టాన్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఇది పౌలిన్ ఆథర్టాన్ ఇది అమెరికన్ లైబ్రరీన్ అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ హైలీ సైటెడ్ ఆథర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఈమె రాసిన బుక్ ఫుల్ టైటిల్ వచ్చేసి
పుట్టింగ్ నాలెడ్జ్ టు ది వర్క్, అమెరికన్ వ్యూ ఆఫ్ రంగనాథన్ 5 laws ఆఫ్ ది లైబ్రరీ సైన్స్ అనమాట. పౌలిన్ ఆర్థ్రాన్. అలాగే 99కి వచ్చిందండి. వరల్డ్ ఆఫ్ లెర్నింగ్ ఫాల్ అండర్ ది కేటగిరీ అన్నాడు. వరల్డ్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఇయర్ బుక్, హ్యాండ్ బుక్, డైరెక్టరీ, ఎన్సైక్లోపీడియా అనేది. వరల్డ్ ఆఫ్ లెర్నింగ్ అనేది డైరెక్టరీ అనమాట. అది యూనివర్సిటీ లెర్నింగ్ ఆర్గనైజేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. అది డైరెక్టరీస్ కిందకి వస్తుంది అనమాట. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 100కి వచ్చింది చూడండి. బ్రిటిష్ మ్యూజియం క్యాటలాగింగ్ రూల్స్ ఇది ఆల్సో నోన్ యాజ్, దానికి మరో పేరు ఏంటంటే బర్బస్ రూల్సా, పానజీ రూల్సా, వాటికన్ రూల్సా, జైవెట్ రూల్స్ అన్నాడు. ఇక్కడ పానజీ రూల్స్ అన్నమాట. దీనికి రైట్ ఆన్సర్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 100. 101 చూడండి. అకార్డింగ్ టు ఐఎస్ 1553 1989 విచ్ ఈజ్ ది మినిమం స్పేస్ రిక్వైర్డ్ ఫర్ ది లైబ్రరీ అండ్ డిప్యూటీ లైబ్రరీ అన్నాడు. అప్పుడు 25 మీటర్సా, స్క్వేర్ మీటర్సా, లేకపోతే 30 స్క్వేర్ మీటర్సా, 35 స్క్వేర్ మీటర్సా, 40 స్క్వేర్ మీటర్స్ అన్నాడు. ఇక్కడ 30 స్క్వేర్ మీటర్స్ అన్నమాట. ఇది కూడా ఇందాక ఐఎస్ఓ స్టాండర్డ్ సంబంధించిన లైబ్రరీ బిల్డింగ్ ఎక్విప్మెంట్ స్టాండర్డ్ సంబంధించిన అదే బుక్లో మనకి ఆ స్టాండర్డ్ బుక్లోనే ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఆ స్టాండర్డ్, అది ఆ స్టాండర్డ్లోనే ఈ డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఈ 2 క్వశ్చన్స్ దాంట్లో. 102 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద వేరియస్ లాస్ గవర్నర్ రిలేటెడ్ ది ప్లాగరిజం ఇన్ ఇండియా అన్నాడు. సెక్షన్ 53, సెక్షన్ 63 అండ్ సెక్షన్ 63A ఆఫ్ కాపీరైట్ యాక్ట్ ఆఫ్ 1957 సంబంధించి అది దాని కిందకి వస్తుంది అనమాట. ప్లాగరిజం. రైట్ వన్ వచ్చేసి 1 రైట్ ఆన్సర్. 103 చూడండి. హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఫస్ట్ క్లాసిఫికేషనిస్ట్ మేడ్ ఆఫ్ సిస్టమాటిక్ అటెంప్ట్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ఏ థియరీ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్? హూమా, బ్రౌనా, రిచర్డ్సన్, బెరెక్స్వేర్ అన్నాడు. ఇక్కడ రిచర్డ్సన్ రైట్ ఆన్సర్ అన్నమాట. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 103కి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 104 చూడండి. హూ గేవ్ ది ఫాదర్ ఆఫ్ ది లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా టు ఎస్ఆర్ రంగనాథన్? ఫస్ట్ ఫాదర్ ఆఫ్ సైన్స్గా ఎవరు ఇచ్చారు? ఆ నేమ్ ఫస్ట్ ఇచ్చింది ఎవరు? రాజేంద్ర ప్రసాద్, రాధాకృష్ణ, మౌరైస్ గ్వైర్, జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. సార్ మౌరైస్ లిఫర్డ్ గ్వైర్ అనేది అతను ఫస్ట్ ఇచ్చింది. హీ వాజ్ ఎ బ్రిటిష్ లాయర్ అండ్ జడ్జ్ అండ్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్. హీ సర్వ్డ్ యాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ ఫ్రమ్ 1938 to 50 మాట. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ది 1937 to 43 మాట. హీ ఈజ్ ఎ క్రెడిట్ గివ్ ది ఫౌండెడ్ ఆఫ్ ది కాలేజ్ మెరీనా హౌస్ అని ఢిల్లీలో ఉంది. దాని ఫౌండర్ కూడా ఇతను అవుతాడు అనమాట. ఇతను మనకి ఈ రంగనాథ్ ఫస్ట్ ఫాదర్ ఆఫ్ ద లైబ్రరీ సైన్స్ అని ఇన్ ఇండియా అని ఇచ్చింది అతను అనమాట. ఆ క్రెడిట్ ఇచ్చింది. దీనికో రైట్ ఆన్సర్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 105 చూడండి. విచ్ స్టేట్ ఆఫ్ డస్ నాట్ హ్యావ్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ అన్నాడు. ఇక్కడ మధ్యప్రదేశ్, కేరళ, మిజోరాం, ఉత్తరప్రదేశ్ వచ్చాడు. మధ్యప్రదేశ్ ఒకటే లేదు. కేరళ 1989, మిజోరాం 93, ఉత్తరప్రదేశ్ 2006. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. ఇది నాట్ అన్నాడు. 106 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది మార్క్ రికార్డ్ స్ట్రక్చర్ అన్నాడు. లీడర్, డైరెక్టర్, రికార్డ్, టెర్మినేటర్ అన్నాడు. చెక్ డిజిట్ అన్నాడు. ఇక్కడ లీడర్, డైరెక్టరీ, రికార్డ్, టెర్మినేటర్ 3 వచ్చేసి మార్క్ రికార్డ్కి సంబంధించింది. చెక్ డిజిట్ అనేది వచ్చేసి ISBNకు సంబంధించింది అనమాట. అందుకో ఇక్కడ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. నాట్ అన్నాడు కాబట్టి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 107 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీ సాఫ్ట్వేర్ అన్నాడు. డేర్, ఉబంటో, రెడ్ హ్యాట్, సోల్ అన్నాడు. డేర్ అనేది డిజిటల్ అకాడమిక్ రిపాజిటరీ. ఉబంటో అనేది ఆపరేటింగ్ సిస్టమ్. రెడ్ హ్యాట్ అనేది లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఉబంటో అండ్ రెడ్ హ్యాట్ 2 వచ్చేసి లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సోల్ అనేది మీకు తెలుసు, లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్వేర్.
ఇక్కడ డేర్ అనేది ఫస్ట్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. 108 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ సైటేషన్ టూల్ అనమాట. ఇక్కడ జేసీఆర్ అన్నాడు, జర్నల్ సైటేషన్ రికార్డు, స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్, జోస్టర్ అన్నాడు. ఇక్కడ 4th వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ సైటేషన్ టూల్. ఈ జర్నల్ సైటేషన్ రికార్డు కానీ స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ అని సైటేషన్ టూల్స్ కింద ఉపయోగిస్తారు. జోస్టర్ అనేది ఈ 4th వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. సైబర్ అలర్ట్ 5.0 ఈజ్ ఏ ఆన్లైన్ ప్రెస్ క్లిప్పింగ్ సర్వీసా, సెక్యూరిటీ అలర్ట్ సాఫ్ట్వేరా, ఫ్యామిలీ సైబర్ అలర్ట్, నేషనల్ సైబర్ అవేర్నెస్ సిస్టమ్. అంటే ఇది ఆన్లైన్ ప్రెస్ క్లిప్పింగ్ సర్వీస్ అన్నమాట. ఇది సైబర్ అలర్ట్ 5.0 ప్రెస్ క్లిప్పింగ్ సర్వీస్. ఇది ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 110 చూడండి. విచ్ ఆఫ్ దోస్ డేటాబేస్ ఎక్స్క్లూసివ్లీ కవర్ ది రీసెర్చ్ రిపోర్ట్స్ ఇన్ ది వరల్డ్ అన్నాడు. డైలాగ్ అన్నాడు, స్కోపస్ అన్నాడు, నాటిస్ అన్నాడు, IEEE అన్నాడు. ఇక్కడ నాటిస్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. 3rd వన్ రైట్ ఆన్సర్. ఇక్కడ అన్ని డైరెక్ట్ ఇక్కడ లాజిక్ మనకి లాజిక్ సంబంధించి లేకపోతే ఎక్కువగా డైరెక్ట్ క్వశ్చన్స్ అన్ని రెండు కాంబినేషన్స్ అవి చాలా తక్కువగా ఉన్నాయి. అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నమాట. అలాగే 111 క్వశ్చన్, డెల్ఫీ టెక్నిక్స్ రిలేటివ్ అన్నాడు. ఇది బడ్జెటింగ్, స్టాటిస్టిక్స్, ఫోర్కాస్టింగ్, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అన్నాడు. ఇది ఫోర్కాస్టింగ్ అంటే ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ నుంచి ఫోర్కాస్టింగ్ చేస్తారు అనమాట. ఇది MBA మన మేనేజ్మెంట్కి సంబంధించింది ఇది అనమాట. ఫోర్కాస్టింగ్ ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ ఫోర్కాస్టింగ్ చేస్తారు అనమాట. అది డెల్ఫీ టెక్నిక్. 111. ఓకే, 3rd వన్ రైట్ ఆన్సర్. 112 క్వశ్చన్ చూడండి. ఏ స్టాండర్డ్ మైక్రోఫిష్ కెన్ బి అకామిడేట్ అన్నాడు. 75 పేజెస్, 98 పేజెస్, 105, 80 అన్నాడు. ఇక్కడ 98 పేజెస్ అనేది స్టాండర్డ్ మైక్రోఫిష్ అకామిడేట్ అనమాట. ఒక్క మైక్రోఫిష్ జస్ట్ ఒకే మన క్యాటలాగ్ కార్డ్ ఎంత ఉంటుంది, దాంట్లో 98 పేజెస్ దాంట్లో ఉంటాయి అన్నమాట. మనకి దాంట్లో 98 పేజెస్ దాంట్లో ఉంటాయి అన్నమాట, అకామిడేట్ చేసి. అది మైక్రోఫిష్ రీడర్ ద్వారా రీడ్ చేయొచ్చు అన్నమాట. దాంట్లో మనకి పెద్ద ఇమేజ్గా కనిపిస్తుంది పేజీ, దాన్ని ప్రింట్అవుట్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా టెక్నికల్ రిపోర్ట్స్ ఈ మైక్రోఫిష్ దాంట్లో వస్తాయి అన్నమాట. అది జస్ట్ మన నెగిటివ్ ఫిల్మ్ లాగా ఉంటుంది, కరెక్ట్ క్యాటలాగ్ కార్డ్ సైజ్ లాగా ఉంటుంది. దాని మీద 98 పేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే మినిమం మ్యాక్సిమం 98 పేజెస్, మినిమం 9 అనొచ్చు. అలాగే 113 చూడండి. హూ డెవలప్డ్ మెమెక్స్ ఇన్ 1945 లీడ్ టు ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ద హైపర్ టెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. ఈ హైపర్ టెక్స్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసి మెమెక్స్ అనేది డెవలప్ చేసింది ఎవరంటే వెన్నెవర్ బుష్. ఇది ప్రతి దాంట్లో ఇస్తున్నాడు, నెట్లో కూడా ఇచ్చాడు లాస్ట్ టైం మీకు వచ్చిన. వెన్నెవర్ బుష్ అనే అతను ఫస్ట్ ఈ మెమెక్స్ దానికి సంబంధించింది డెవలప్ చేశాడు అనమాట. హైపర్ టెక్స్ట్కి బేస్ మాట ఇది. 3rd వన్ రైట్ ఆన్సర్. 114 చూడండి. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏ సిస్టమ్ ఆఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఎంప్లాయింగ్ పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ అండ్ సెంటర్డ్ యాజ్ నీడ్ ఆఫ్ ఏ అన్నాడు. కస్టమర్స్, స్టాఫ్, ఆర్గనైజేషన్, గవర్నమెంట్ అంటే ఆర్గనైజేషన్. దీనికి సెంటర్ ఆన్ నీడ్ ఆఫ్ ది అంటే ఆర్గనైజేషన్ అన్నమాట. 3rd వన్ రైట్ ఆన్సర్. 115 చూడండి. ఆఫ్ ద ఫాలోయింగ్ లైబ్రరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైబ్రరీస్ ఇన్ ఇండియా, విచ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లైబ్రరీ అన్నాడు. ఏస్టిక్ సోట్ ఆఫ్ లైబ్రరీ అన్నాడు, కన్నెమర పబ్లిక్ లైబ్రరీ, ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ అన్నాడు, లాస్ట్లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అన్నాడు, కలకత్తా అన్నాడు. ఇది 4th వన్ కలకత్తా నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. అది ఫస్ట్ కలకత్తా పబ్లిక్ లైబ్రరీ లాగా ఉంది. 116 చూడండి. లాక్స్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇనిషియేటివ్ బై అన్నాడు. అది మిట్ లైబ్రరీసా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వైకాటోనా, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆఫ్టానా అన్నాడు. దీనికి
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ఇక్కడ లాక్కోస్ అన్నాడు, లాక్కోస్ కాదు, ఇక్కడ లాక్స్, LOCKSS లాక్స్, ఓ లేదు ఇక్కడ పొరపాటున అక్కడ ఓ పడింది. అది లాట్స్ ఆఫ్ కాపీస్ కీప్ స్టఫ్ సేఫ్ అనేది దాని మీనింగ్, ఫుల్ ఫామ్. ఇది ఇస్ ఎ ప్రాజెక్ట్ అండర్ ది ASPS of the Stanford University. It is a peer-to-peer network, develops and supports an open source system allowing libraries to collect, preserve and provide their readers with access to materials published on the web. Its main goal is digital preservation. మనకి లాక్స్ అనేది మెయిన్గా డిజిటల్ ప్రిజర్వేషన్ కోసం యూజ్ చేస్తారన్నమాట. ఇది లాక్స్ అంటారు దీన్ని. ఇది యూనివర్సిటీ ఆఫ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అన్నమాట. దీన్ని సెకండ్ వన్ రైట్ ఆన్సర్. అక్కడ ఓ ఎగస్ట్రా పడింది. 117 చూడండి. లాట్కాస్ లా డీల్స్ విత్ అన్నాడు. ఫ్రీక్వెన్స్ అకరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ టెక్స్ట్ అన్నాడు. ప్రొడక్టివ్ ఆఫ్ ఆథర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైంటిఫిక్ పేపర్స్ అన్నాడు. స్కాటరింగ్ ఆఫ్ ఆర్టికల్స్ ఓవర్ ది డిఫరెంట్ జర్నల్స్ అన్నాడు. గ్రోత్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ జర్నల్స్ అన్నాడు. దీంట్లో ప్రొడక్టివ్ ఆఫ్ ఆథర్స్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ సైంటిఫిక్ పేపర్స్ వచ్చేసి లాట్కాస్ లా. జిప్స్ లా వచ్చేసి ఫ్రీక్వెన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ది టెక్స్ట్, అది జిప్స్ లా. బ్రాడ్ఫోర్డ్ లా వచ్చేసి స్కాటరింగ్ ఆఫ్ ఆర్టికల్స్ ఓవర్ ది డిఫరెంట్ జర్నల్స్ అన్నమాట. ఈ 3 లాస్ మీద కూడా ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటాడు, నెట్లో కూడా క్వశ్చన్స్ అడుగుతుంటాడు అనమాట. బ్రాడ్ఫోర్డ్ లా, లాట్కాస్ లా, జిప్స్ లా. బ్రాడ్ఫోర్డ్ లా వచ్చేసి స్కాటరింగ్ ఆఫ్ ఆర్టికల్స్ ఓవర్ ది డిఫరెంట్ జర్నల్స్ అన్నమాట. జిప్స్ లా వచ్చేసి ఫ్రీక్వెన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ది టెక్స్ట్. లాట్కాస్ లా వచ్చేసి ప్రొడక్టివ్ ఆఫ్ ఆథర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైంటిఫిక్ పేపర్స్. ఈ 3 ఆథర్స్ దానికి సంబంధించి. ఇక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ లాట్కాస్. 118 క్వశ్చన్ చూడండి. ఏ స్పిరిట్ డి కార్పస్ కాన్సెప్ట్ ఇన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ టు అని. దీని మీద మన వీడియోలో 5 minutes కాన్సెప్ట్ కూడా చేసాము దీని మీద. దానికి అర్థమైందనేది ఇది టీమ్ స్పిరిట్కి సంబంధించింది. ఈ కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఇవన్నీ కదా, స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ దీనికి సంబంధించి కదా, ఇది టీమ్ స్పిరిట్. ఏ స్పిరిట్ డి కార్పస్ అంటే టీమ్ స్పిరిట్ అనే దాని మీనింగ్. ఇది మేనేజ్మెంట్ 14 ప్రిన్సిపల్స్, హెన్రీ ఫోయల్ 14 ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్. ఇది హెన్రీ ఫోయల్స్ 14 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ 14 ప్రిన్సిపల్లో ఏ స్పిరిట్ డి కార్పస్ అనేది ఒక ప్రిన్సిపల్. ఇక్కడ 4th వన్ రైట్ ఆన్సర్. 119 చూడండి. క్లాసికల్ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్ వాజ్ ప్రొపౌండెడ్ బై అన్నాడు. ఇక్కడ ఫిలిప్స్ కొట్లరా, టైలరా, ఫోయల్సా, గోలిక్ అన్నాడు. ఇక్కడ మనకి క్లాసికల్ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్, ఫాదర్ ఆఫ్ క్లాసికల్ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చేసి మనకి ఫోయల్స్ వస్తాడు. కానీ మనకి క్లాసికల్ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించిన 3 persons టైలర్ వస్తాడు, ఫోయల్ వస్తాడు, గలిక్ వస్తాడు అనమాట. ఇక్కడ మనకి క్లాసికల్ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్ టైలర్ అండ్ ఫోయల్ అని ఇద్దరు చెప్పొచ్చు యాక్చువల్గా. కానీ పర్టికులర్గా మనం చెప్పాలంటే క్లాసికల్ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొపౌండెడ్ బై, ఫస్ట్ దాన్ని ఆ నేమ్ ప్రొపౌండెడ్ బై ఎవరు వచ్చేస్తారంటే టైలర్ అన్నమాట. క్లాసికల్ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొపౌండెడ్ బై టైలర్. దేంట్లో టైలర్ దీనికి ఆన్సర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. క్లాసికల్ థియరీలో మటుకు ఫోయల్ కూడా ఉంటాయి అన్నమాట. 120 క్వశ్చన్ చూడండి. ఇన్ డెప్త్ ఎగ్జామినేషన్ ఆఫ్ సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ సమ్ సోషల్ ఫెనామినా ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. ఇన్ డెప్త్ ఎగ్జామినేషన్ మనకి రీసెర్చ్లో ఇన్ డెప్త్ స్టడీ, ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్, ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్, ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్, ఒకదాని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనేది. ఇక్కడ కోహర్ట్ స్టడీయా, క్రాస్ సెక్షనల్ స్టడీయా, కేస్ స్టడీయా, వ్యాలిడిటీ స్టడీయా అన్నాడు. దీంట్లో కేస్ స్టడీ అన్నమాట. ఒకదాని గురించి ఒక ఫెనామినా కంటే ఫుల్ డీటెయిల్స్గా స్టడీ చేసేది, డెప్త్ స్టడీ చేసేది కేస్ స్టడీ అన్నమాట. ప్రతిదాని గురించి సింపుల్గా కొంతవరకు స్టడీ చేసి ప్రతిదాని గురించి కొంత స్టడీ చేసేది వచ్చేసి శాంప్లింగ్ అంటాం. ఈ కోహార్ట్ స్టడీ వచ్చేసి అది ప్యానల్ స్టడీ కింద వస్తుంది. లాంగిట్యూడినల్ రీసెర్చ్ అంటే దాంట్లో అన్నమాట. అవి రిపీటెడ్గా 2-3 సార్లు స్టడీ చేస్తామన్నమాట. క్రాస్ సెక్షనల్ స్టడీ అంటే సింగిల్ టైం చేసే స్టడీ అన్నమాట. ఇవి 120 క్వశ్చన్స్, 120 దాకా. నెక్స్ట్ 30 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అన్నమాట. ఇవన్నీ కొంచెం సింపుల్గా ఉంది, డైరెక్ట్ క్వశ్చన్స్, మరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా లేవు అన్నమాట.
ఇది ఇంతవరకు. నెక్స్ట్ వీడియోలో సెకండ్ దాని గురించి చూద్దాం. థ్యాంక్ యూ.